జిల్లా కేంద్రంలోని DCMS గోదాం వద్ద శుక్రవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులు గడిచినా మక్కలు కాంటా వేయడం లేదని, ఆన్లైన్ కోసం DCMS గోదాంకు వస్తే రైతులను బయటకు పంపి తాళం వేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా దస్తగిరిపల్లెకు చెందిన రైతులు వెంకటేష్, సరోజర మాట్లాడుతూ తాము వ్యవసాయ మార్కెట్ కు మక్కలు తెచ్చి నెల రోజులు గడిచిపోయిందని అన్నారు. బార్దాన్ లేదంటే తామే సంచులు తెచ్చి నింపుకున్నామని, అయినప్పటికీ కాంటా వేయడం లేదని అన్నారు. కాంటా వేయడానికి నీ ట్రాక్టర్ ఏదని అడుగుతున్నారని, ట్రాక్టర్ లేని రైతు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతు లేకుంటే మీకు జీతం ఎట్లా వస్తుందని, రైతు లేనిది ఏం తింటారు, గడ్డి తింటారా, పెండ తింటారా అని మండిపడ్డారు. ఆన్లైన్ కోసం బస్టాండ్ సమీపంలోని DCMS గోదాంకు వచ్చామని, గోదాం ఇన్ఛార్జ్ తమను బయటకు పంపి తాళం వేసి వెళ్లిపోయాడని అన్నారు. రైతులంటే అందరికీ చిన్న చూపే అనే ఆవేదన వ్యక్తం చేశారు. తంబు కోసం వారం రోజులుగా DCMS గోదాంకు వస్తున్నామని అన్నారు. పైరవీలు చేసుకున్నోళ్లకే ఆన్లైన్ చేస్తున్నారని ఆరోపించారు. నేను మంచాల తీసుకుని వచ్చిన కౌలు రైతు కింద 3 రోజులు తీసుకొస్తాను. వాళ్ళ కొడుకు ఏమంటా నువ్వు కౌలు వేయకు, నీకు భూమి ఇయ్యాన కిందకి మాట్లాడతాడు. మరి రేపు ఏం చేసి బతుకున్నాడు? విజేందర్ రెడ్డికి ముచ్చట చెప్తా అంటాడు, నువ్వు ఏది లేకుండా లేదా నా జీతం వస్తే నువ్వు ఏం చేస్తేది నాకు అంటాడు. మరి ఏం చేయమంటారు మమ్మల్ని? అందులో ఉంటే మరి ఎండ కొడతాను, మీరు లంచ్ చేసి వచ్చాక అంటే మేమన్నా పోతే మీద బాధ్యత అంటాడు. షెటర్ వేసిండు, బయటకు దొబ్బేసిండు, ఎండ కొడుతుంది, ముసలి వాళ్ళు ఉన్నారు. ఏం చేయమంటారు సార్? చెప్పండి మీరే. రోజు ఇదే బాధ అవుతుంది మాకు. 3 రోజులు అవుతుంది. ఆడ మక్కలు బారదానియలే, కొనుకొచ్చుకున్నాం, రింపుకున్నాం, అవి మేమే చేసుకున్నాం, అవి మా కైకిల్లే. తమ్ము కోసం వస్తాను సార్ మా ఆన్లైన్లో ఎక్కించుకోవడానికి. సీరియల్ ప్రకారం కొట్టు అంటాను. తెలిసిన వాళ్ళకి ముందు అవుతుంది, బల్ల కింద చేతులు పెట్టిన వాళ్ళకి ముందు అవుతుంది, ఫైరవులు వేసిన వాళ్ళకి ముందు అవుతుంది. ఇక ఏం తెలియక ఎడ్డోళ్ళు ఉంటారు కదా, ఇవాళ అడ్డే పోతారు వాళ్ళు. ఇక పోతుంది అసలు. ఇక ఇక్కడ నుండి ఆస్టాతాను, ముసలి అయితే రానంటారు. ఇక ఫస్ట్ ఏమో సీరియల్ అంటారు, మేము సీరియల్ రాపించుకున్నాం. సీరియల్ వస్తుంది కదా అని సైలెంట్గా ఉంటేసరికి ఏమైంది కదా అంటే, బారదాని లేదు, బారదాని తెచ్చుకోరని ఎమ్మెల్యే సార్ అన్నాడు. సరే అని తెచ్చి రింపుకున్నాక ఇప్పుడు ఇక్కడికి వస్తేమంటా ట్రాక్టర్ తెచ్చుకోరన్నాడు. ట్రాక్టర్ కైకిలు మాట్లాడుకున్నాం. అది వచ్చినాక ఏమైంది అంటే ఇక్కడికి వస్తే 5 రోజులు నడిచి తమ్ములు ఎంచుకున్నారు సార్. ఇప్పుడు మధ్యలోనే పోతాను, ముందే పోతాను సార్. ఇక మీరే ఏదో ఒకటి న్యాయం చేయండి. కాలేదు సార్, ఏది లేదు అసలు. మమ్మల్ని పట్టించుకునేది కూడా లేదు మార్కెట్లో. ఆడికి పోతే ట్రాక్టర్ కావాలంటారు. ట్రాక్టర్ ఉన్నోడు రైతు అయితే, ట్రాక్టర్ లేనోడు ఏడబోతున్నారు. ట్రాక్టర్ ఉన్నోడు మరి రైతు అయినప్పుడు ఈ ట్రాక్టర్లన్నీ ఎక్కడ పోతాయి, ఏ విధంగా పోతాయి? నిలబట్టి పోసిన ఆడోళ్ళం కలిసి మేము అక్కడ ఎత్తుకున్నాం. మాకు చదువు సాత్ర రానోళ్ళం. అత్తన్నం పోతాను ఏంది అంటే నీ ముఖం ఏంది అంటాను సారు. మరి ముసలి బాధ ఏంది, పెండ తీసుకొచ్చినాం మేము సత్తమే సారు. వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ పిల్లలు ఊపుకుంటారా? కవులు మునుగుతామా, వాళ్ళ ముళ్ళ మునుగుతావా సారు? ఇదంతా మాకు విష్ చేసి నువ్వు షెటర్ వేసుకొని పోయినావు. ఉండవుతా అంటే ఇదంతా నీవే నమ్మని అంటాడు. రైతు మీద నమ్మపోతే నువ్వు షెటర్ వేసుకొని పోతే నువ్వు ఎవరి మీద నమ్ముతావు? ఏ విధంగా నమ్ముతావు నువ్వు? తల వేసుకొని పోయినప్పుడు వాళ్ళకి తూపు ఎట్లా, వాళ్ళకి ఆకలి ఎట్లా? 12 గంటలు నువ్వు అన్నం తింటే మీరు రైతు ఎన్ని గంటలు తినాలి, ఎన్నిసార్లు తినాలి? మరి రైతు నీళ్ళు లాక్కుంటా. రైతు లేదు మీకు జాబ్ ఎక్కడికెళ్ళి వచ్చింది, ఏ విధంగా వచ్చింది మీకు? మాకు ఇంట్లో కూడా జీతం వస్తే మా రైతుకు రాదా? మా రైతుకి ఏం లేదు. ఇక మా రైతులు నువ్వేం తింటావు? గడ్డి తింటావా, పెండ తింటావా? ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఏం తిని బతుకుతారు? రైతే రాజు అన్నప్పుడు రైతు రాజే. రైతు కింద మీరు ఏం తింటారు చెప్పుర్రి. ఆడి పోతే కూడా చక్కగా ఎవరు కాంట పెడతానో పెట్టని, లేకపోతే లేదు. ఆ ట్రాక్టర్ మీద కావాలంటే ఆడ ఎగ్గులు వేసుకుంటావా, పోతావా, లేకపోతే అది ఏమైతే తెలియదు. బరగొట్లకి ఎందుకు వస్తాం? బరగొట్లకు పోము. పోసే కాడ చేసే పని